ఆహ్, జీఎస్టీ మనం ఏముందిలే అనుకుంటే, అది అంటే కట్టకపోతే ఏమవుతదిలే అనుకుంటే గనక అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళాల్సొస్తుంది అన్నటువంటిది. వాస్తవంగా వ్యాపారంలో జీఎస్టీ అన్నటువంటిది ఖచ్చితంగా కట్టి తీరాల. ప్రతి నెల 10వ తారీఖు లోపు మనం జీఎస్టీ డిక్లరేషన్ ప్రకటించాలి. అంటే మనకొచ్చిన ఆదాయం ఎంత? పన్ను ఎంత కట్టాల్సొస్తుందన్నది డిక్లరేషన్ ప్రకటించాలి. 20వ తారీఖు కల్లా డబ్బులు కట్టాలి. ఒకవేళ ఆదాయం రాకపోయినా, వ్యాపారం ఆపేసినా జీరో డిక్లరేషన్ అన్నా పంపించాలి. అలా లేకపోతే గనక పెనాల్టీలు పడతాయి. ఇప్పుడు ఏదైతే జీఎస్టీ 22,00,00,000 దాకా ఆరెంజ్ ట్రావెల్స్ ఎగ్గొట్టిందట. ఆరెంజ్ ట్రావెల్స్ పోనీ డబ్బులు లేవా అంటే కోట్ల వ్యాపారం చేసింది. అలాంటి సంస్థ 22,00,00,000 జీఎస్టీ ఎగవేసింది. ఆ అంశం మీదన ఎవరికీ సమాధానం చెప్పకుండా ఉంది. ఇప్పుడు ఆ ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత అయినటువంటి సునీల్‌ని తాజాగా అరెస్ట్ చేశారు జీఎస్టీ ఎగవేత మీద.